హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మధ్యలో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ లైక్లు అయితే ఇవ్వడం లేదనమాట. ఫుల్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే ఈ వీడియోని షేర్ చేసి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే ఎవరు చెప్పిరా? టీచర్ వాళ్ళు సార్ చెప్పి నేను ఇదే డ్రెస్ లాగా రావాలది. పాలు డాడీ చెప్పిందా నేను కప్పుకున్నాడు రోజుగానే ఉండాలి మమ్మీ. అలా కప్పుకున్నాడు ఇంకా నాన్న వాళ్ళకైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ మమ్మీకి ఫ్లవర్స్ పెట్టి బొట్టు పెట్టేది ఒకటే ఉందన్నమాట. అయితే ఈలోపు మా ఆయన వచ్చేసిండు. నాని అదే మ్యాగీ చేస్తానని వాళ్ళ డాడీ రాకతోలిగిని నేను చెప్పాను అనమాట. అయితే లేదమ్మా, డాడీ వస్తాడు కదా, పాలు తీసుకుని వస్తాడు, బిస్కెట్లు చాయ్ అద్దుకొని తిని వెళ్ళిపోతామమ్మా అని చెప్పిండు అనమాట. అయితే వాళ్ళ డాడీ ఈరోజే పాలైనా రాలేదంట, ఖాళీగా వచ్చేసిండు. టైం ఎక్కువగా లేదు, ఇంకా మ్యాగీ చేస్తే తొందరగా అవుతుంది అని చెప్పి మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట. అయితే నిన్న నైట్ నాన్నగాడు ఏమన్నాడంటే, మమ్మీ నేను జెండా ఉంది కదా రేపు తొందరగా లేవాలి, బస్సు తొందరగా వస్తుందంట, నేను వెళ్ళనమ్మా అని చెప్పిండు అనమాట. అయితే వాడు స్కూల్కు తొందరగా లేవాలని చెప్పి వద్దని చెప్పిండు అనమాట. అయితే నేనుండి ఏమన్నానంటే, డైలీ స్కూల్కి వెళ్తూనే ఉంటావు, జెండాకు పోవడానికి ఏమవుతుందిరా, వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పి నా బలవంతంగా నేనే రెడీ అయితే చేపిస్తున్నాను. మేము చదువుకున్న టైంలో అయితే రేపు జెండా ఉంది అని అంటే 1 డేకు ముందే హడావిడి ఉండేది. ఇంకా ఈ రోజే జెండా అనేసరికి ఆ రోజు ఎప్పుడు తెల్లగా అవుతుందో, ఎప్పుడు మేము జెండాకి వెళ్ళాలను అని అట్లా రెడీ అయ్యే వాళ్ళం అనమాట. ఇప్పటికీ అప్పటికి చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఇక మొత్తానికైతే వీళ్ళనైతే రెడీ చేసేది కంప్లీట్ అయిపోయింది. మ్యాగీ కూడా రెడీ అయిపోయింది అనమాట. రామా మొన్న స్కూల్ కాడ నాన్నగారికి ఏమన్నా నీకు ఇచ్చి వచ్చిన ఆ రోజు అడావిడి అట్లా ఉండకూడదు. ఇక మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. మ్యాగీ తినేసి ఇంకా వాళ్ళనైతే తోలుకెళ్ళిపోతాను. ఈలోపు అదే మ్యాగీ చేసినా కదా, మ్యాగీ తినండి అని అంటే పైసలు కావాలని వాళ్ళ డాడీని అయితే సతాయిస్తుండ అనమాట. వాళ్ళ డాడీ 10 రూపీస్ అయితే ఇచ్చిండు. చూడు చిన్న ఈ కుక్క బాగుంటుందా? బస్సు ఇంకా ఈవినింగ్ టైం అనమాట. వాళ్ళు జెండాకు వచ్చిండ్రు. ఇంకా బయట ఆడుకుంటుంటే నేను కూడా ఇక్కడనే కూర్చున్నాను. వాళ్ళు ఉన్నారు మా నిక్కి అయితే. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇలా ఉందన్నమాట. వాకింగ్ చేద్దాం, కొంచెం సేపు అన్న ఎక్సర్సైజ్ అవుతుంది. పోదాం. నిజంగా ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ పొజిషన్ నెంబర్ 1. ఆ కుక్క అడ్డొస్తుందమ్మా. ఫుల్ వీడియో తీసా.
నీకైతే సైకిల్ దొక్కుతున్నాడు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫుల్ జోరుగా ఉన్నాడు మా నీకైతే. ఏంటి విష్ణావి కడి ఒకటి లుక్కు లుక్కు లుక్కు